స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, దేవునికి నమ్మకంగా ఉండడం. తర్వాత విషయం ఏంటంటే, ఓకే, ఈ మార్గంలో నడవడం కోసం పితరులైన అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులు కావచ్చు, లేకపోతే మోషే, నీ మార్గం నాకు చూపించు. ఎందుకని ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తున్నావు? ఎందుకని కనాన్లోకి తీసుకెళ్తున్నావు? ఓన్లీ ఒక ల్యాండ్ ఇవ్వడమే కాదు, కానీ నీ మార్గం ఏంటో నాకు బయలుపరచు అంటాడు. అప్పుడు దేవుడు తన మార్గాన్ని, అనగా న్యాయము, కనికరము, విశ్వాసత అనే 3 అంశాలతో కూడినటువంటి దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని వివరించడం. ఇక నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తాం. అందులోనే ఈ 3 విషయాలు రాయబడి ఉండడం చూస్తాం. న్యాయము, కనికరము, విశ్వాస్యత అనే 3 అంశాలు. తర్వాత ఈ మూడింటిని మార్గం అంటాం. యేసు ప్రభు అన్నట్టుగా నేనే మార్గము, నేనే మార్గము. పిలుపు అడిగాడు, ఏదేమైనా సరే మాకు తండ్రిని చూపించు అంటాడు. ఏదేమైనా సరే మాకు తండ్రిని చూపించు అని అడిగితే దానికి జవాబు చెప్తూ, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. చూడండి ఒకసారి, ఆ మాట అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, దీన్ని మన పర్స్పెక్టివ్ చూడడం వేరు, బైబిల్ పర్స్పెక్టివ్లో చూడడం వేరు. యేసు ప్రభు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి వెంటనే వచ్చే రెస్పాన్స్ ఏంటంటే సైలెన్స్. అంటే సైలెన్స్కి కారణం ఏంటంటే యాక్సెప్ట్ అయిపోతాయి, అంగీకరించేస్తారు. కారణం ఏంటి అంటే, మన భాషలో, మన అవగాహనలో చూస్తే ఏదో ఒక బాబా, లేకపోతే ఒక ఏమంటారు, మన చుట్టుపక్కల ఉండే ఎవరన్నా ఏదైనా చెప్పగానే దాన్ని నమ్మేయడం. అది అలా కాదు. వాక్యం బాగా తెలిసి, వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ, ధ్యానిస్తూ, అందులో నుంచి ఒక స్టేట్మెంట్ తీసి చెప్పగానే ఎస్, కరెక్టే కదా, అవును కదా అని చెప్పేసి దానికి ఏకీభావంతో కూడినటువంటి మౌనం అక్కడ చూస్తాం. అంటే ఈవెన్ వ్యతిరేకించే, విమర్శించే శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే ఎదురాడే వాళ్ళు కూడా మౌనం వహించడం చూస్తాం. సదుకైలు కూడా మౌనం వహిస్తారు. ఎందుకంటే కరెక్టే కదా అని చెప్పేది. సో అంటే నేనే మార్గం, నేనే జీవం అని చెప్పేటప్పుడు ఎవరో ఏదో కొత్త సబ్జెక్ట్ కాదు, కానీ అది ఒక ప్రతి యూదునికి, లేకపోతే ప్రతి విశ్వాసికి, లేదా ప్రతి నిబంధన కలిగినటువంటి వ్యక్తి చెప్పవలసిన మాట, అది అనవలసిన మాట. అది యాక్చువల్గా తండ్రిని చూపించు అన్న మాటకి, తండ్రిని చూపించు అంటే తండ్రిని ఎక్కడో చూడడం కాదు, కానీ నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. ఇది ఒక నిజమైనటువంటి విశ్వాసి, లేదా నిజమైనటువంటి క్రైస్తవుడు, లేదా నిజమైనటువంటి క్రీస్తును అనుసరించేవాడు చెప్పవలసిన ప్రతి ఒక్కరికి సంబంధించిన మాట అది. అంటే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలు నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలు నడుచుకోండి అని. ఒక్కసారి ఆ మాటని, ఈ మాటని రీప్లేస్ చూడండి ఒకసారి. అంటే పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తుని నేను అనుసరించి నడుచుకుంటున్నాను. ఎలాగా? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. సో ఆ 3 విషయాలు, ఈ 3 విషయాలు తండ్రి యొద్దకు నడిపించే మార్గము అంటాం. ఒకటే మార్గం అది. అయితే పాయింట్ ఏంటంటే, నా నాలుకతో పాపం చేయకుండానట్లు, నాలుకతో అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే హృదయంలో అంటే నేను మౌనంగా ఉన్నాను అంటే నా అజిటేషన్ తెలియజేయడానికి కాదు. ఇప్పుడు యోబు మౌనంగా ఉన్నాడంటే తన అసహనం కోసం మౌనంగా ఉండలేదు. తనకున్నటువంటి అసహనాన్ని తెలియజేయడం కోసం మౌనవ్రతం చేయట్లేదు, మౌనం పాటించట్లేదు. తన మౌనానికి కారణం నాలుకతో పాపం జరగకుండా యోబు నోటి మాటల విషయంలో పాపం చేయలేదు అని చదువుతాం. అయితే ఇక్కడ పాపం చేయకుండా ఉండడం కోసం, నా నాలుకతో పాపం చేయకుండా ఉన్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకునే క్రమంలో, అంటే నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యము అని క్రీస్తు పలికినట్టుగా. చూడండి ఒకసారి, మీకు ఒక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు క్రీస్తును అనుసరించారు. మనం చదువుతాం, యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుతాం. యేసు ప్రభువును అడిగిన ప్రశ్న చూస్తాం మనం. మీరు గనక నిజంగా అబ్రహాం పిల్లలైతే నా మాటలు వింటారు అంటాడు. ఒకసారి ఆ మాట చదువుతాం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం
యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ, ఒక్క నిమిషం. 36వ వచనం, లేకపోతే యాక్చువల్గా అయితే పైనుంచి చూస్తే 32వ వచనం నుంచే స్టార్ట్ అవుతుంది అది కన్వర్జేషన్. అది మీరు సత్యం అనుసరిస్తే స్వతంత్రులు అవుతారు అని చెప్పినప్పుడు మేము సత్యం అనుసరించి దాసులమై ఉండాల్సినంత పని మాకు లేదు, మేము స్వతంత్రులము అంటారు. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పగానే వాళ్ళు వెంటనే అక్కడ మాట్లాడిన మాట, మేము అబ్రహాం సంతానం అంటారు. అబ్రహాం సంతానం అనగానే అక్కడ నుంచి కన్వర్జేషన్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. చూడండి ఒకసారి. అందుకు వారు ఆయన మా తండ్రి అబ్రహాం అంటారు. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే 39వ వచనం, అబ్రహాం చేసిన క్రియలు చేస్తారంటాడు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు. తర్వాత చూడండి ఒకసారి, ఆ దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాం అట్లా చేయలేదంటాడు. అంటే అబ్రహాము క్రీస్తును అనుసరించాడు అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం నుంచి చివరి వరకు ఉన్నటువంటి భాగం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు అనుసరించినటువంటి మార్గం క్రీస్తు. ఆ క్రీస్తు ఇప్పుడు శరీరం ధరించుకొని ఆ యొక్క కృపాసక్తి సంపూర్ణుడిగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన. చూడండి ఒకసారి, మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారు, మీ తండ్రి అబ్రహాం కాదు అపవాది అంటాడు. ఆ మాట చెప్పిన తర్వాత చూడండి ఒకసారి, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. 46వ వచనం, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మరు. నా యందు పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా? లేదు. నేను చెప్పుచున్న మాటలు సత్యమైతే మీరు ఎందుకు నమ్మరు? 2 ప్రశ్నలు అవి. చెప్పిన తర్వాత 48వ వచనం, 48 వచనాలకు వచ్చేసరికి నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు, ఇలా మాట్లాడడం చూస్తాను. 50వ వచనంకి వచ్చేసరికి చూడండి ఒకసారి, నేను నా మహిమను వెతుకుటలేదు, వెదకుచూ తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొన్నేడల వాడెన్నడూనూ మరణం పొందడని నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు యూదులు, నీవు దయ్యం పట్టిన వాడను ఇప్పుడు ఎరుగుదుము, అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట వినిన ఎడల వాడు ఎన్నడను మరణం రుచి చూడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవు ఎవడవని చెప్పుకొనిచున్నావని అడిగిరి. అబ్రహాం చనిపోయాడు. అప్పటిదాకానేమో అబ్రహాం పిల్లలం అన్నారు, ఇప్పుడేమో అబ్రహాం చనిపోయాడు అంటున్నారు. ఆ తర్వాత అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకునేట్లు నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనే ఉందును. నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని 50వ వచనం చూడండి ఒకసారి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం అనగా అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు సంతానం. ఆ సంతానం క్రీస్తు అని పౌలు భాషలో చూస్తాం, గలతీపత్రిక 3:16లో చూస్తాం. ఇప్పుడు అబ్రహాం గురించి క్రీస్తు మాట్లాడుతున్న మాటలు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. అబ్రహామే నా దినం చూశాడు అంటాడు, చూడాలని ఆశపడ్డాడట. 57వ వచనం చూడండి ఒకసారి. అందుకు యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పలే. ఆయనేమో అబ్రహాము నన్ను చూశాడని ఆయన చెప్తుంటే వాళ్ళు అంటారు, అబ్రహాము నువ్వు చూసావా అంటాడు. ఇక్కడ ఒక్కసారి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను గమనించండి ఒకసారి. ఆ మాటలు మాట్లాడుతూ, నేను అబ్రహామును చూడడం కాదు, అబ్రహామే నన్ను చూడాలని ఆశపడ్డాడని యేసుప్రభు మాట్లాడతారు. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా 58వ వచనం, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని మీతో చెప్పుచున్నాను. నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అనే మాట. అప్పుడు
రాళ్ళెత్తి కొట్టడానికి యేసును అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి వారందరూ కూడా రాళ్ళతో కొట్టడానికి చూశారు అని చదువుతాం. సరే, అంటే ఈ మాటలు చాలా స్ట్రైట్గా మార్గము అనే మాటని జ్ఞాపకం చేయడం కోసం ఈ మాటలు చెప్తాను. అబ్రహాము ఒక మార్గమును అనుసరించాడు. నా మార్గమును అనుసరిస్తాడు అబ్రహాం అని ఆ యొక్క అబ్రహాం గురించి ఏమంటామంటే, అబ్రహాము నా మాటలు లేకపోతే నా మార్గం అనుసరిస్తాడని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మోషేకి ఏ మార్గం ప్రత్యక్షపరచబడిందో, క్రీస్తు ఏది నేనే మార్గం అని చెప్తున్నాడో ఆ మార్గము అయినటువంటి 3 అంశాలు: కనికరము, న్యాయము మరియు మూడోది విశ్వాస్యత. ఈ 3 అంశాలను మనము జరిగించడం కోసం ఈ 39వ కీర్తన, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను. మార్గములను జాగ్రత్తగా చూసుకునే క్రమంలో అంటే నేను న్యాయం తప్పకూడదు, నాకు ఇచ్చిన దాంట్లో నాకున్న దాంట్లో కనికరం చూపించాలి. అంటే నోరు తెరిచి కనికరం చూపించకుండా ఉండడం కంటే నోరు తెరిచి ఆ మార్గములను కాపాడుకునే క్రమంలో కనికరం అందుకనే ఎఫెసీ పత్రికలో మనం మాట్లాడుకున్నాం, సమయోచితమైనటువంటి అనుకూల వచనము, కృపాసహితమైన వచనమే మాట్లాడాలి అని. సో దానికోసం దేవుని యొక్క మార్గము మన మార్గములై ఉండునట్లుగా, దేవుని మార్గము మన మార్గమై ఉండునట్లుగా, మన గొర్రెల వలె మనం అన్ని విషయాల్లో హృదయంలో త్రోవదప్పాం అనే వచనం చూస్తాం. ఎవరు కల్పించుకున్న వారి మార్గంలో తొలగిపోయారని. అలా తొలగిపోయిన మార్గం కాక సరైన మార్గంలో కాపరి మార్గం అంటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెనకాల నడవడం, ఆయన వెనక నడుస్తూ ఉంటే ఆయన ముందు ఎలా నడవాలో ఆయన డైరెక్షన్ని వింటూ అనుభవిస్తూ ముందుకు కొనసాగడం. ఎడమకు తిరగాల, కుడికి తిరగాల అంటే అక్కడ ఈ ఎడమకు కుడి తిరగడం అంటే అర్థం ఏంటంటే వాక్యంలో తిన్నగా నడవడం అని అర్థం. వాక్యంను విడిచి ఎడమకు కానీ కుడికి కానీ తిరగకుండా వాక్యంలో నడవడం. వీటన్నిటికీ ఒకే ఒక డెఫినేషన్ ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాస్యత. న్యాయము, కనికరము, విశ్వాస్యత, ఇవి 3 మార్గములు అంటాం. ఈ మూడు మార్గము అయితే ఈ మూడిట్లో నడుస్తూ ఉండడం కోసం, జాగ్రత్తగా ఉండడం కోసం, నా నాలుకతో నేను పాపం చేయకుండా ఉండడం కోసం మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము అని రాస్తుంది. దీని గురించి మనం రేపు మాట్లాడుకుంటాం. ఇప్పటికీ ఇక్కడితో ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి బిద్దాం. పరమ తండ్రి, మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి ఇంకొక దినంలోనికి మమ్మను ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరం బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు మీరు అనుగ్రహించిన నూతన దిన ప్రవేశంను బట్టి ఒక నూతనమైనటువంటి పరిదినంలోనికి మేము ప్రవేశిస్తుండగా ఇదిగో స్తోత్రంనైనా సిద్ధపరచు దినం దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఇదిగో మా మార్గములను కాచుకుంటూ, మా నాలుకను ఇదిగో జాగ్రత్త చేసుకుంటూ, దేవా మీకు వందనాలు, స్తోత్రంనైనా ఎక్కడ మేము మౌనంగా ఉండాలో, ఎక్కడ మేము మాట్లాడాలో, ఎక్కడ మేము మా క్రియ జరిగించాలో, ఎక్కడ మా క్రియలను ఇదిగో ఆపేయాలో మాకు ఎప్పటికప్పుడు బోధపరుస్తూ మీ మార్గంలో నడిపించండి. ఏకీవించిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ మార్గంలో నడిచే వారిని మీ యొక్క సన్నిధిలో ఇదిగో ఒక్కొక్కరిని మీ కృప కిందకి తీసుకొస్తుంది. దీవించి ఆశీర్వదించి స్థిరపరచని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరి మీద ఇదిగో మీ యొక్క కనుదృష్టి నుంచి ఏకీవించిన ప్రతి వ్యక్తిని వారి వారి కుటుంబాలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తమైన ఆధిపత్యం, అధికారం ఇదిగో మీదే అని ఒప్పుకుంటూ, మీ సార్వభౌమత్వానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, మీ రాజ్య మహిమ, మీ రాజ్యం యొక్క ప్రభావం నిరంతరము ఇదిగో అంతకంతకు వర్ధిల్లుటకు, ఇదిగో ఆ యొక్క రాజ్యం ప్రబలుటకు కృపదైత్యమని, ఆ రాజ్య వ్యాప్తిని, ఆ రాజ్య మహిమను మరొకసారి ప్రవచిస్తూ ఇదిగో మీ నామంలో స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన వారందరి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు స్థిరపరచండి, అక్కర్లు తీర్చండి, అవసరాలు తీర్చి ఇదిగో వారి మధ్యలో మీరే కొనసాగమని వేడుకుంటూ
మీ కృపలు కొనసాగించమని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదాలు మా మీద పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ఆశీర్వాదంబుల్ మన ప్రముఖంగా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వాక్యాన్ని పరిచయం చేస్తున్న సేవకులకు పరిచర్యకు కుటుంబాలు సార్వత్రిక సంఘానికి ప్రభు ఆత్మ సదాకాలం తోడే ఉండి బలపరిచి ఆశ్రయించింది గాక. ఆమేన్. అందరికి షాలోమ్ అండి. అందరికీ షలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.